కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఎక్స్ట్రా పే అఫిలియేటింగ్ మార్కెటింగ్ లింక్ అయితే ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని నుంచి క్లిక్ చేసుకోండి, లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ ఉండదు, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ లేకపోతే ఈమెయిల్తో అయితే సైన్ అప్ కాండి. వచ్చేసి ఇక్కడ ఒక క్యాప్చా వస్తుంది, ఫిల్అప్ చేసేయండి. వెరిఫై అండ్ సైన్ అప్ క్లిక్ చేయండి. మీ గురించి మీరు ఇక్కడ రాయండి, నేము, జెండర్, ఈమెయిల్. మీకు ఐ హ్యావ్ రెఫర్ కోడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాను చూడండి స్క్రీన్ మీద, ఆ రెఫర్ కోడ్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. మెయిల్కి అయితే ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇచ్చి వెరిఫై అండ్ సైన్ అప్ కొట్టండి. లోడ్ అయిన తర్వాత మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు హోమ్లో ఉన్నారు. ఏమి సేల్స్ క్యాలెండర్ ఎలా ఉంది, సేల్స్ డేటు ఇలా అంతా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళే చూపిస్తున్నారు అనమాట. ఇంత ప్రైస్ ఉంది, స్టార్టింగ్ ప్రైస్ ఇంతవరకు మీకు కమిషన్ వస్తుంది అని. ఒక ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తుందో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, అమెజాన్ కలెక్షను ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. అన్ని స్టోర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. స్టోర్స్ మీద క్లిక్ చేసిన అంటే ఇక్కడ ఆల్ స్టోర్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు ఏ స్టోర్లో మీరు ఎక్కువ షాపింగ్ చేస్తారు, మీరు ఏ దాంట్లో ప్రోడక్ట్స్ని ఎక్కువ చెప్పగలుగుతారు అని. ఫ్లిప్కార్ట్ చూసుకోండి. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మీరు ఒకవేళ లింక్ షేర్ చేసినారంటే దాని మీద ఎవరన్నా క్లిక్ చేసి ప్రోడక్ట్ బై చేసినారంటే ఆ ట్రాకింగ్ టైం అనేది 1 hour స్పీడ్లోనే ట్రాకింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక లింక్ షేర్ చేసింటారు, ఒక 10 మంది క్లిక్ చేసింటారు, 5 మంది ప్రోడక్ట్ని బై చేసింటారు. అప్పుడు 5 మందిని 1 hour లోపల ట్రాకింగ్ చేసి మీ లింక్ త్రూ వచ్చినారని చెప్పేసి మీకు ఇక్కడ ఈ యాప్లో ట్రాకింగ్ చేస్తుంది. తర్వాత ఒక యూజరు మీరు పంపిన లింక్తో కొనుక్కున్న వెంటనే మీకు డబ్బులు వచ్చేయవు. దాని కన్ఫర్మేషన్కి ఇక్కడ 90 days అని చూపిస్తాను చూడండి. 90 days అయితే టైం పడుతుంది అనమాట మీకు కన్ఫర్మ్ అయ్యే ఆర్డర్. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీరు చూసినారనుకో ఎర్నింగ్ రేట్స్, అంటే మీరు ఏ ప్రోడక్ట్ మీద ఎంత ఎర్న్ చేస్తారని చెప్పేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో బాగుంది చూడండి. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కిడ్స్ ఫుట్వేర్ కోసము 8% అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ బుక్స్ కేటగిరీలో చూసుకున్నామనుకో 4%. మీరు ఒకసారి చూసుకోండి. లార్జ్ అప్లికేషన్స్, తర్వాత కోర్ ఎలక్ట్రానిక్స్, ఎమర్జింగ్ ఎలక్ట్రానిక్స్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లియన్సెస్, కోర్ ఎలక్ట్రానిక్స్, ఎమర్జింగ్ ఎలక్ట్రానిక్స్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, సెన్సార్ ఎలక్ట్రానిక్స్, ఇట్లా దాంట్లో అయితే 0%. దీని మీదకి రావద్దని మీరు ఎంతున్నా కానీ ఇక్కడ ఫర్నిచరు, హోము, గ్రాసరీ, ఫ్యాషను, బుక్స్, లైఫ్ స్టైల్ ఇట్లా దాంట్లోనే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. మీరు ఎలా అంటే అలా చేసే కాదు, ఒకసారి మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకోండి. ఏ స్టోరు ఎట్లా చెప్తుంది, ఫ్లిప్కార్ట్ ఎలా ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్, అమెజాన్ ఎలా ఉంది, మీషో ఎలా ఉంది, మింత్రా ఎలా ఉందని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ అన్నిట్లోనూ అప్ టు 9% అనమాట. మింత్రా టాప్ సేల్ వచ్చేసి 11%. ఇలా అనమాట. అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏ ప్లాట్ఫామ్ ఇస్తుంది, మీరు దాంట్లో వీడియోస్ చేయగలరా, అఫిలియేటింగ్ ప్రోగ్రామింగ్ చేయగలరా అని చెక్ చేసుకోండి. అన్నిట్లోనూ వీళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేసినారు ఇంత పర్సెంటేజ్ మీకు కమిషన్ ఇస్తాము అని. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫ్లాట్ 400 అని లేదా, ఫ్లాట్ 400 అంటే వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ బై చేస్తే కమిషన్ కాదు, 400 రూపీస్ ప్రతి సేల్కి వస్తుందని అర్థం ఆడ. ఇంకా ఎర్న్ ఫ్లాట్ 2% అంటే ఖచ్చితంగా 2% వస్తుందని. ఎర్న్ ఫ్లాట్ 55% అంటే ఖచ్చితంగా 55% వస్తుందని. ఇక్కడ అప్ టు అన్నాం చూడండి. అప్ టు అంటే 0 నుంచి అంతవరకు, అంటే కూడా అప్ టు 15% డాట్ కీ ఉండలేదు, డాట్ అండ్ కీ ఉండలేదా. దీంట్లో వచ్చేసి 0% నుంచి 1% నుంచి 15% వరకు ఎంతైనా ఏం చేసుకోవచ్చు అని అర్థము. ఇక్కడ ప్రాఫిట్ చూసుకోండి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎక్కువ ఏది వస్తుందని ఇక్కడ మెన్షన్ చేసినారనమాట. ఇవన్నీ ఒక లెక్క అయితే అమెజాన్ మాత్రం ఇంకో లెక్క అనమాట. ఇప్పుడు మీరు అమెజాన్లో మీరు డైరెక్ట్గా ప్రమోట్ చేస్తామంటే కుదరదు. ట్రాకింగ్ స్పీడ్ వచ్చేసి 72 hours ఉంటుంది. కన్ఫర్మేషన్ డేట్ 90 days. ఇక్కడ చెక్ చేసుకోండి, అప్ టు 9% వచ్చేది. కానీ ఇక్కడ మీరు మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాలా. అమెజాన్ అసోసియేట్, తర్వాత ఇది సేమ్ ఈక్వలే అనమాట. దీంట్లో ఎంత పర్సెంట్ వస్తుందని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది. ఎలిజిబిలిటీ ఉండలేదు, దాని మీద క్లిక్ చేసి మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు దీంట్లో ఎలిజిబుల్ అయినా అనుకో ఎక్స్ట్రా పే ద్వారానే దీని త్రూ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మై యాక్టివిటీస్లో వచ్చేసి ఎంతమంది క్లిక్ చేసినారు, ఎంతమంది బై చేసినారని ఇక్కడ కనిపిస్తుంది. లింక్స్ హిస్టరీ అంటే మీరు ఎన్ని లింక్స్ క్రియేట్ చేసినారని ఇక్కడ కనిపిస్తుంది. క్లిక్స్ అంటే మీరు జనరేట్ చేసిన లింక్కి ఎంతమంది క్లిక్ చేసినారని ఇక్కడ. రెఫరల్ ట్రాన్సాక్షన్ అంటే ఒకవేళ రెఫర్ గురించి మరీ మాట్లాడదాం. ఇక్కడ ప్రొఫైల్ వచ్చేసి మీకు ప్రొఫైల్ ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్ ఎర్నింగ్ ఎంత, హోమ్, స్టోర్ ఇవన్నీ ఉంటాయి.
లింక్ని ఎలా జనరేట్ చేయాలి. ఓకే, ఫ్లిప్కార్ట్ ఏదో ఒకటి ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు కావాల్సిన ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ ఉండదా, ఆ కాపీ లింక్ క్లిక్ చేసి ఈ ఎక్స్ట్రా పే యాప్లోకి రండి. ఇక్కడ మేక్ లింక్ అని ఉండదు, దాని మీద క్లిక్ చేసినారంటే మేక్ లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ లింక్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మేక్ లింక్ అని కొట్టండి. అప్పుడు మీకు ఇక్కడ చూడండి ఒక లింక్ అనేది జనరేట్ అయిందనమాట. ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఈ లింకు ఏ ప్లాట్ఫామ్ అని ఫైండ్ చేసి ట్రాకింగ్ టైం ఎంత, అప్రూవల్ ఎన్ని రోజులకి అవుతుందని చెప్తుంది అనమాట. మీరు ఈ లింక్ కాపీ చేసుకొని మీకు ఇష్టమైన చోట షేర్ చేయండి, లేకపోతే షేర్ అని క్లిక్ వాట్సాప్లోకైనా షేర్ చేసుకోవచ్చు, లేకపోతే షేర్ అని వేరే ప్లాట్ఫామ్స్లోకి అయితే షేర్ చేసుకోవచ్చు. ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ హోమ్ మీదకి వచ్చినారంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. డైరెక్ట్గా వాళ్ళే లింక్ అనేటివి చేసింటారు అనమాట. ఆ కాపీ లింక్ చేసుకున్నారనుకో సింపుల్గా అవుతుంది అనమాట. రెఫరెండ్ ఎర్న్ గురించి కూడా చెప్తాను, మళ్ళీ దీని గురించి చెప్పలేదు అనుకుంటారు. మీరు ఇక్కడ మీ రెఫరల్ లింక్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. మీరు రెఫర్ చేసినా కానీ వేస్ట్. ఎందుకంటే అప్ టు 10% మాత్రమే బోనస్ వస్తుంది అనమాట, అంతే. ఎక్కువ ఇన్కమ్ అయితే దీని నుంచి రాదు. మీరు అఫిలియేటింగ్ మార్కెటింగ్ చేసుకుంటేనే ఎక్కువ మనీ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అఫిలియేటింగ్ మార్కెటింగ్ సేల్స్ ఎలా చేసుకోవాలి, పింట్రెస్ట్, తర్వాత బ్లాగింగ్, లేకపోతే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లా దాంట్లో ఎలా పోస్ట్ చేయాలనేది చెప్తాను. అండ్ నిచ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో ర్యాండమ్గా ఇప్పుడు కనిపించినటువంటి కాకుండా సెలెక్టెడ్ నిచ్ తీసుకొని దాని మీదే యాడ్స్ ఎలా రన్ చేయాలి, తర్వాత రీల్స్ ఎలా చేయాలి, ఏఐని యూజ్ చేసుకోవాలని వీడియోస్ అయితే వస్తాయి. ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.